మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ ఎందుకు కొడతాము? 90% మందికి కొబ్బరికాయ ఎందుకు కొడతామనేది రీజన్ తెలీదు. ఈరోజు మనం ఆధ్యాత్మిక, శారీరక, భౌతిక విషయాలుగా ఉన్నటువంటి దీని వెనకాల ఉన్న రీజన్స్ని తెలుసుకుందాం. మొదటిగా ఆధ్యాత్మిక. కొబ్బరికాయ అనేది మనలోని అహంకారానికి ప్రతిరూపం. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర కొబ్బరికాయని కొడతామో ఆయనకి మన యొక్క అహంకారాన్ని సమర్పించి మన యొక్క నిర్మలమైన మనసుని స్వామికి సమర్పించిన దాంతో సమానం. అందుకనే కొబ్బరికాయని ఖచ్చితంగా గుళ్ళల్లో కొడుతూ ఉంటారు. రెండోది భౌతిక విషయం. మనకి ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి, కానీ కొబ్బరికాయని ఎందుకు పెడతాం? ఎందుకంటే కొబ్బరికాయ అనేది ఎలాంటి అశుచి లేకుండా ఉత్పన్నమయ్యేటువంటి ఒక ఫలం. చాలా ఫలాన్ని తీసుకుంటే పక్షుల వల్ల కానీ లేదంటే మనిషి వల్ల కానీ తిని మనం వేస్తూ ఉంటాం. అలా విత్తనాలు మళ్ళీ వృక్షాలుగా అయ్యి దాని నుంచి ఫలాలు వస్తాయి. ఇది ఒక విధంగా అశుచే. కానీ ఎక్కడా కొబ్బరికాయని మనం అశుచి అనేది చెయ్యం. కాయని కాయగా మనం నాటడం జరుగుతుంది. అందుకని పవిత్రమైనటువంటి ఫలంగా కొబ్బరికాయని అంటాం. అంతేకాకుండా అరటిపండు కూడా అలాగే వస్తుంది. అరటి చెట్టు నుంచి కాయగా మనకి తిరిగి వృక్షంగా అయ్యి అది ఫలంగా వస్తుంది. మూడో విషయం శారీరకంగా. మనకి కొబ్బరికాయని చూసుకుంటే దాని పైనటువంటి పెచ్చు మన యొక్క చర్మంతో సమానం. దాని పైన ఉన్నటువంటి పెంకు మన యొక్క ఎముకలతో సమానం. దాని లోపల ఉన్నటువంటి కొబ్బరి మన యొక్క ధాతువులతో సమానం. దాని లోపల ఉన్న కొబ్బరి నీరు మన యొక్క ప్రాణశక్తితో సమానం. కొబ్బరికాయలోనే మన యొక్క సర్వశక్తులు అనేది నిమగ్నమై ఉన్నాయి. అంతేకాకుండా మనం కొబ్బరికాయ మీద ఒక 3 కళ్ళని చూస్తూ ఉంటాం. ఆ 3 కళ్ళు మన యొక్క ఈడ, పింగళ, సుషుమ్న నాడికి ప్రతీకగా ఉంటాయి. మనకి యోగా జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ ఈడ, పింగళ, సుషుమ్న నాడుల గురించి తెలిసే ఉంటుంది. అరటి చెట్టు గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే అరటి చెట్టు అని కామెంట్ చేయండి. దాని మీద కూడా మీకు ఒక వీడియో చేస్తాను. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి సాధన సత్వ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధన సాధ్యతే సర్వం.